సో, మనం మన డే టు డే లైఫ్ లోపల స్పైనల్ అనస్థీషియాలో రోజుకొక 2 అన్నా చూస్తూ ఉంటాం. సో, డైలీ చూస్తూ ఉంటాం. రోజుకొక్క స్పైనల్ అనస్థీషియా కేస్ అయినా చూస్తూ ఉంటాం. డిపెండింగ్ అపాన్ అవర్ పోస్టింగ్. ఓకేనా. సో, మన పోస్టింగ్ బట్టి ఎక్కడైనా ఒక కాడ స్పైనల్ అనస్థీషియా అయితేనే ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం. సో, 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి స్పైనల్ అనస్థీషియా అయితే చూస్తూ ఉంటాం అన్నట్టు. సో, ఈ స్పైనల్ అనస్థీషియా ఇచ్చినాక మీరు ఒకసారి అబ్జర్వ్ చేయరి 15-20 మినిట్స్ తర్వాత మనకి బీపీ అనేది డ్రాప్ అవుతుంది. సో, బేస్ లైన్ బీపీ కన్నా బీపీ అనేది డ్రాప్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా పల్స్ రేట్ కూడా డ్రాప్ అవుతుంది. అండ్ పేషెంట్ నాకు వామిటింగ్ వస్తుంది అని చెప్పి చెప్తా ఉంటారు అన్నట్టు. సో, ఇది ఎందుకు అని చెప్పి నాకు కూడా కొంచెం స్టార్టింగ్ లోపల అర్థం కాలేదు. బట్ లేటర్ ఆన్ నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో, వీటన్నిటిని మనం కాంప్లికేషన్స్ అంటాం. సో, బీపీ తక్కువ కావడం కానీ, హార్ట్ రేట్ తక్కువ కావడం కానీ, నాజియా ఆర్ వామిటింగ్ ఫీలింగ్ రావడం కానీ వీటన్నిటిని మనం కాంప్లికేషన్స్ అంటాం. ఇవి ఇమీడియట్ ఉంటాయి, డిలేడ్ ఉంటాయి. ఇమీడియట్ ఉంటాయి, డిలేడ్ ఉంటాయి. సో, అంటే ఇంజెక్షన్ ఇవ్వడంతో వస్తాయి. తర్వాత సర్జరీ తర్వాత వస్తాయి కొన్ని. సో, పోస్ట్ ఆప్ లోపల వస్తాయి అన్నట్టు. ఓకేనా. సర్జరీ తర్వాత ఇన్ ద సెన్స్ పోస్ట్ ఆప్ లోపల వస్తాయి. తర్వాత కొన్ని చాలా రోజుల తర్వాత అయితే మనకు కనబడతాయి అన్నట్టు. సో, సిమ్టమ్స్ ఇవి అని చెప్పి. ఓకేనా. సో, అట్లాంటి కాంప్లికేషన్స్ స్పైనల్ అనస్థీషియాలో ఏమొస్తాయి, సో ఇమీడియట్ ఏముంటాయి, పోస్ట్ ఆప్ ఏముంటాయి, డిలేడ్ ఏముంటాయి, అసలు కాంప్లికేషన్స్ ఏంది, వీటికి క్యూర్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియో అయితే చేసిన. సో, కింద లింక్ ఉంటుంది. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫ్రమ్ దేర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.